హలో అండి. అరకులో మనం చూడవలసిన ప్లేసెస్లో కాఫీ తోటలు ఒకటి. కాఫీ తోటలు అనగానే సినిమాలో చూపించినట్లు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ వద్దు. మనకు అలా కావాలి అంటే ఊటీలో కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ చల్లదనం చాలా ఎక్కువ గనక తోటలు ఓపెన్గా ఫ్లాట్గా ఉంటాయి. ఇక్కడ ఇలా అప్పులో ఉంటాయి. సేమ్ లంసింగ్లో కూడా ఇలానే ఉన్నాయి. ఈ చెట్ల మధ్యలో సిల్వర్ హూక్స్ ట్రీస్ ఉండి వాటికి మిరియాల తీగలు పాకించి అదొక పంటగా పండిస్తున్నారు. ఎందుకంటే కాఫీ తోటలకి చల్లదనం ఎక్కువ కావాలి. సో సిల్వర్ హూక్స్ ట్రీస్ ఎక్కువ హైట్లో ఉండి చల్లదనాన్ని తోటలకి అందిస్తాయి. కాఫీ తోటలు రెండు రకాలు. ఒకటి అరాబికా, ఇది ఎత్తైన ప్రాంతాల్లోనూ, రెండోది రోబస్టా, ఇది దిగువ ప్రాంతాల్లోనూ బాగా పెరుగుతాయి. మరి అరకు కాఫీ ఫేమస్ ఎందుకో తెలుసా? ఇవి ఎత్తైన కొండలపై పండడమే కాకుండా ఇక్కడ నేలలో క్షారగుణం కూడా ఉంటుంది. దానివల్ల ఇక్కడ పండే కాఫీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి. కాఫీ గింజ పరిమాణంలో కానీ నేల సారం వల్ల కలిగే గుణాల వలన పుల్లటి జీరా, స్పష్టమైన గాఢత, సువాసన, నాలుకకి తగలగానే నరాల్ని కదిలించే క్షారగుణంతో అరకు కాఫీ ఒక ప్రత్యేకమైన రుచిగల కాఫీగా గుర్తించబడింది.